ఇది విను. మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళా పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, కాదు తప్పండి. అది ఆడవాళ్ళు రేప్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ఏం కుక్కలు కాదు, వాళ్ళు ఏం బానిసలు కాదు. మీరు అందరూ అబ్బాయిలకి ఇలా ఈ విధంగా సపోర్ట్ చేస్తుంటే ఇంకా రోజుల్లో ప్రతి ఒక్కరు రోడ్డు మీద తిరిగిన ప్రతి అమ్మాయిని రేపులు చేసుకుంటూ ఉంటారు. ఓకే, ప్రతి ఆదివారం లైవ్ పెడతాను కదండి నేను. ఈ లాస్ట్ ఆదివారం ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది. ఆ అమ్మాయికి 10,000 రూపీస్. ఈ రోజు కూడా సాయంత్రం ఆడవాళ్ళ కోసం లైవ్ పెడుతున్నాను, ఈ రేపుల కోసం. నచ్చినట్టు బతకాలి, ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఓడి కోసమో ఇట్లుండాలి అట్లుండాలని కాకుండా మన కోసం మనం బతికి సరిపోతుంది అన్న. మా డాడీ అయితే మా మమ్మీని మంచిగా అర్థం చేసుకుంటాడు, నేను చూసుకుంటూ వచ్చిన కాబట్టి. ప్రజెంట్ ఇక తర్వాతకి నాకే వచ్చేటోడు ఎట్లా వస్తాడో తెలియదు. కాకపోతే నేను మా డాడీ అంటూ అయితే కోరుకుంటాను, ఎందుకంటే ఏది చేసినా కూడా నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చినట్టు చేయని చెప్తాడు, కానీ నువ్వు ఇట్లుండాలి అట్లుండాలని చెప్పాడు. డాడీ నీకు ఎవరైనా బయట పోతే ఇట్లా అన్నారు అనుకో, నువ్వు వాళ్ళకి నచ్చినట్టు బతకకు, నీకు నచ్చినట్టు బతుకు అని చెప్తాడు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు కదా, రేప్ చేస్తే అమ్మాయిలు ఒంగోని ఎంజాయ్ చేయాలి కానీ అరకూడదని. ఈ రేపుల కోసం మనం మాట్లాడితే, స్త్రీ స్వేచ్ఛ కోసం మాట్లాడితే, రాబోయే తరాలు ఒక 10 సంవత్సరాలకి అబ్బాయికి అమ్మాయి అనేది ఉంటుంది, లేదంటే అమ్మాయి విదేశాలు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒంటింట్లో నుంచి బయటకు వచ్చి అమ్మాయి 10 సంవత్సరాలు అయింది, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అబ్బాయి కన్నా అమ్మాయికే మెయిన్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయి. అందరూ విదేశాలు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న అబ్బాయిలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అబ్బాయిలకి చాలా ఇబ్బంది అవుతుంది. వాటి కోసం మనం సరిదిద్దాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను కంకణం కొట్టుకున్నాను. గడిచిన 6 సంవత్సరాలుగా ఈ రేపుల మీద పోరాడుతున్నాను. రేపుల మీద పోరాడుతున్న నా మీద రేపు కేసు అంటగట్టారు. అలాగ ఉంటుంది మన దేశం పరిస్థితి. ఎనీవే, అవన్నీ భయపడకుండా ముందుకెళ్దాము. ఈరోజు ఆదివారం లైవ్కి అందరూ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.